థింక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించండి. అది ఈ రోజు ప్రాఫెసీ. కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు, కుడి ఎడమకు నువ్వు వ్యాపించదవు అని దేవుడు చెప్తున్నాడు. కానీ వాక్యం ఎక్కడా కూడా సెటిల్మెంట్ అనేది వాక్యం మాట్లాడాల. వాక్యం ఎప్పుడు కూడా గ్రోత్ గురించే మాట్లాడుతుంది. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంకి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, కృప నుంచి అధిక కృపకి. అవునండి. సో ఇలా విశ్వాసం నుంచి అధిక విశ్వాసం, కృప నుంచి అధిక కృప, ప్రేమ నుంచి అధిక ప్రేమకు, ప్రేమ కొరకు ప్రయాసపడుడి, ప్రేమలో ఎదగాల, ఆత్మవరములను అపేక్షించుడి, అన్ని వరాలు వచ్చేటట్లు అపేక్షించుడి, భాషల వరం ఉండాలి, దాంతో పాటు ప్రవచనంతో పాటు అన్ని వరాలు ఉండేటట్లు అపేక్షించుడి. ఇలాగా ఎక్కడ కూడా స్టాగ్నెంట్, ఆగిపోవడం అనేది వాక్యంలో ఎక్కడ కూడా లేదు. ప్రతి చోట కూడా ఏముందంటే గ్రో గ్రో గ్రో, ఎదగడం అనేది వాక్యంలో ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా ఎక్స్పాండింగ్ మైండ్ సెట్ లో ఉండండి. యు ఆల్ బీ ఇన్ ద ఎక్స్పాండింగ్ మైండ్ సెట్. ఈ ఎక్స్పాండింగ్ మైండ్ సెట్ లో మీరు ఎప్పుడైతే ఉంటారో దేవుడు మీ జీవితంలో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఎక్స్పాండింగ్ మైండ్ సెట్ లో ఎప్పుడైతే ఉంటారో దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగిస్తాడు. అందుకే వాక్యం ఏముంటుందంటే మనిషి ఏమైతే ఆలోచిస్తాడో అదే అంట. ఫస్ట్ ఆలోచించాలి. యాజ్ మ్యాన్ థింకెత్ సో హీ ఈస్. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ ప్రాఫెసీ. అయ్యా తండ్రి, నేను కుడి వైపు ఎడమ వైపు విస్తరించాలి, ఎలా విస్తరించాలి తండ్రి, నీ ఆలోచన చెప్పు, నీ స్ట్రాటజీ చెప్పు, నీ ఆత్మ నడిపింపు నాకు ఇవ్వు అని వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. సో నువ్వు విస్తరించాలి అంటే మైండ్ లో ఆలోచించాలా, ఆత్మలో నిజస్వరూపం అయ్యేంత వరకు ప్రార్థన చేయాలా, నిజస్వరూపం కాగానే ఒక డైరెక్షన్ రాగానే ఆ డైరెక్షన్ బట్టి నిరంతరము పనిచేయడం మొదలు పెట్టాలా. అప్పుడు దేవుడు నీ జీవితంలో విస్తరణ మొదలు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా.